అండి ఈ పావురం చూడు పిల్ల చూడు ఎంత చిన్నపిల్ల, ఇంత చిన్నపిల్లను పిగిలిచ్చి చూడు ఆ చిన్నపిల్లను తగలనిలే చూడు బిడ్డను ఎత్తపోతారని చిన్న పిల్లను ఇంత చిన్న పిల్లను సాకుతున్నది నోరు లేనిది. కానీ ఈ రోజుల్లో కొంతమంది మనుషులు చూడు ఎంత చిన్నదో చూడు, ఇంత చిన్న బిడ్డను సాకుతున్నది. కానీ ఈ రోజుల్లో కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు, బిడ్డలను చంపేస్తున్నారు. చూడు ఇంత చిన్న బిడ్డ చూడు, ఇంత చిన్న బిడ్డకి మేత పెట్టిండు అది ఆల్రెడీ. చూడు మేత ఎంత పెట్టిందో, పొట్ట నిండా మేత పెట్టిండు అది. కళ్ళు తెరసలా, నోరు తెరుచుంటే తెరుచుదా తెరచదు. దాన్ని ఎట్ట పెడుతుంది మేత ఇంత చిన్న బిడ్డకు. ఈ రోజుల్లో సమాజంలో ఎట్టున్నదంటే అన్నీ ఉండి కాళ్ళు ఉండి చేతులు అన్నీ ఉండేవాళ్ళే బిడ్డలను కొంతమంది సాకాలంటే పెట్టుకో సాక్క చూడు తగలనిలా బిడ్డనే. మనం చెప్తా అంటే వీడియోలు ఎవరో పిల్లకాయలను అందరినీ చంపేసినాడు ఎవడో ఒకడని. ఇట్లాంటి చూసినా బుద్ధి రావాలి, తెలుసుకోవాలి. ఈ సమాజంలో కొంతమంది నోరు లేని జీవులే అమారి సాక్కుంటా అంటే బిడ్డలను తగలనీకుండా కొడుతుంది, రెక్కలతో కొడుతుంది. అంత చిన్న బిడ్డకు మేత పెడుతున్నాయి. నోరు లేని జీవులే ఎంత చిన్న బిడ్డలకు మేత పెడుతున్నాయి. చూడండి ఎంత చిన్న బిడ్డ చూడు, మేత చూడు పడకుండా మేత పెట్టినది. నోరు లేని జీవులే సాక్కుంటా అంటే మనుషులు కొంతమంది ఈ రోజుల్లో ఎట్లున్నారంటే అట్లున్నారు. నేను చెప్పక్కర్లే, అందరికి తెలిసిన విషయమే. మనుషులు ఎట్లున్నారంటే అట్లున్నారు. ఇట్లాంటి చూసన్నా నోరు లేని జీవులు చూసన్నా తెలుసుకోవాలి. కొంతమంది మనుషులు అంటే చేసేవాళ్ళు, పిల్లకాయలను చంపేసేవాళ్ళు, పిల్లకాయలను పాడేసేవాళ్ళు చెత్త కుప్పల్లో అట్లున్నారు ఈ రోజుల్లో. ఏం చేద్దాం, నోరు లేనట్టుగా సాక్కుంటున్నాయి బాగా. ఓకే అండి, ఉంటాను.